హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జాషువా. నేను డిజిటల్ మార్కెటర్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాషువా డిఎం ల్యాబ్. ఈరోజు మనం వెబ్సైట్ల ప్రపంచంలో ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. అదే సబ్ డొమైన్. చాలామందికి డొమైన్ అంటే తెలుసు కానీ సబ్ డొమైన్ పైన అంత అవగాహన ఉండదు. అలాంటి వారి కోసం అసలు సబ్ డొమైన్ అంటే ఏంటి, సబ్ డొమైన్ ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు సబ్ డొమైన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, మనకు మెయిన్ డొమైన్ ఉంటే సబ్ డొమైన్ వస్తుందా, సబ్ డొమైన్ని మనం సపరేట్గా బై చేయాల్సి వస్తుందా లేదా అనే అన్ని విషయాల్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా మన ఇంటికి అడ్రస్ ఎలా ఉంటుందో అలాగే ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ అడ్రస్ లాంటిదే ఈ డొమైన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ amazon.com, google.com, wikipedia.org ఇవన్నీ వెబ్సైట్ నేమ్స్. వీటినే మనం డొమైన్స్ అని అంటాం. అయితే సబ్ డొమైన్ అంటే మెయిన్ వెబ్సైట్లో ఒక చిన్న భాగాన్నే సబ్ డొమైన్ అని అంటాం. దీన్ని ఒక ప్రత్యేకమైన పని కోసం ఉపయోగిస్తుంటారు. నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు నేను చూపిస్తాను. విషయం అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే గూగుల్ వాళ్ళది నేను ఒక సబ్ డొమైన్ని ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. mail.google.com ఎంట్రీ చేశాను. ఇక్కడ గమనించారా ఫస్ట్ లింక్ని mail.google.com. ఓకేనా, ఇది ఒక సబ్ డొమైన్ అండి. ఇంకొంచెం మనం కిందకి స్క్రోల్ చేద్దాం. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి accounts.google.com. ఓకేనా అండి, ఇది ఒక సబ్ డొమైన్. అంటే ఇది ఓన్లీ అకౌంట్స్ కోసమే యూస్ చేస్తారు. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే workspace.google.com. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే play.google.com. ఇక్కడ చూడండి myaccounts.google.com. ఇవన్నీ సబ్ డొమైన్స్. support.google.com ఇవన్నీ కూడా సబ్ డొమైన్స్, గూగుల్ వాళ్ళ సబ్ డొమైన్స్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపించాలనుకుంటున్నాను. నేను ఇక్కడ site:amazon.com అని ఎంటర్ చేశాను. ఇక్కడ logistic.amazon.com వచ్చింది కదా, అది వాళ్ళ సబ్ డొమైన్. music.amazon.com, advertising.amazon.com ఇది మెయిన్ వెబ్సైట్. అమెజాన్ వాళ్ళది మెయిన్ వెబ్సైట్ ఇది. ఆ తర్వాత sellercentral.amazon.com. ఓకేనా అండి, ఇలా ఉంటాయి సబ్ డొమైన్స్. మనం ఇక్కడ ఎన్డీటీవీలో కూడా సబ్ డొమైన్స్ని గమనించవచ్చు. ఇక్కడ చూడండి, నేను క్రికెట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గమనించారా sports.ndtv.com. ఓకేనా అండి, అర్థమైందా? తర్వాత హెల్త్ పైన క్లిక్ ఫుడ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి food.ndtv.com. ఇక్కడ హెల్త్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. హెల్త్ పైన క్లిక్ చేయగానే చూస్తారా doctor.ndtv.com. ఇలా కూడా మనం మన వెబ్సైట్లో సబ్ డొమైన్స్ అనేటివి మనము కేటగిరీస్ వైజ్గా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ డొమైన్ యొక్క యూజెస్, ఉపయోగాలు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంటెంట్ని ఈజీగా మీ యూజర్స్ యాక్సెస్ చేసుకోవడం కోసం, మీరు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి అని అంటే దాన్ని ఒక సపరేట్ సబ్ డొమైన్లో మీరు దాన్ని పెట్టడం వల్ల వాళ్ళు ఈజీగా సపోర్ట్ని యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక సర్వీస్ బేస్డ్ వెబ్సైట్ ఉండి దాంట్లో ప్రొడక్ట్స్ మీరు మెన్షన్ చేసుకోవాలి అని అన్నా కూడా మీరు సపరేట్గా ఒక సబ్ డొమైన్ చేసేసి దాంట్లో ప్రొడక్ట్స్ అన్నిటిని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఉపయోగాలు సబ్ డొమైన్స్ వల్ల ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా SEO పరంగా కూడా, తర్వాత ర్యాంకింగ్స్ పరంగా కూడా ఈ సబ్ డొమైన్ వల్ల ఇన్ని యూజెస్ అనేటివి మీకు ఉంటాయి. నెక్స్ట్ సబ్ డొమైన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి. మన మెయిన్ డొమైన్ అనేది ఏ రిజిస్టర్ దగ్గర ఉంటుందో, ఇక్కడ రిజిస్టర్ అంటే GoDaddy, తర్వాత బ్లూ హోస్ట్ కానీ లేదా హోస్టింగర్ కానీ ఇలాంటి వాళ్ళని రిజిస్టర్ అంటాము. ఇక్కడ వాళ్ళ దగ్గరే మనం వెబ్సైట్ పర్చేస్ చేస్తుంటాం కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచే మనం సబ్ డొమైన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సబ్ డొమైన్స్ తీసుకోవడానికి మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాగ మనము సబ్ డొమైన్స్ని ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ క్రియేట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్పను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మనము బ్లూ హోస్ట్లో సబ్ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలి, హోస్టింజర్లో సబ్ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కాబట్టి అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది కూడా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, సబ్ డొమైన్ గురించి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లోనే వస్తాయి. కాబట్టి నన్ను సపోర్ట్ చేయడం కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి, అది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.